హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్‌కి స్వాగతం. విలాసిని 48వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాము. ఈ హర్ష ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా రాలేదేంటి? అనుకొని ఫోన్ కలిపింది హర్షకి. ఫోన్ ఎత్తలేదు హర్ష. ఫోన్ ఎత్తలేదు అని ఏమాత్రం కూడా లేదు స్వప్నలో. ఎక్కడికి పోతాడు? చివరికి ఇక్కడికే వస్తాడు అనుకుని మధ్యాహ్నం కూడా తినలేదు కదా, పాపం పోనీలో ఏదో ఒకటి చేసి పెడదాం అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది స్వప్న. రాత్రి 8 గంటలు అవుతూ ఉండగా ఇంట్లోకి అడుగు పెట్టాడు హర్ష తూగిపోతూ. ఎదురుగా వచ్చి అపర కాలిలా నిలబడింది స్వప్న. మత్తులో తూలుతూ స్వప్నని చూస్తూ, ఏంటి అలా చూస్తున్నావు? సీతాకోక చిలుకలా హాయిగా తుల్లుతూ ఎగురుతూ ఇల్లంతా విహరిస్తావు అనుకుంటే అలా కళ్ళెర్రబెట్టి చూస్తున్నావేంటి అని అన్నాడు హర్ష నత్తిగా. ఎందుకు తాగావు నువ్వు అని అంది స్వప్న చాలా కోపంగా. నీలాంటి భార్య ఉన్న మగాడు తాగక ఏం చేస్తాడు? ఇల్లే స్వర్గమాయే, ఇంటి నిండా అయిన వాళ్ళేనాయే. నందనవనంలో ఉన్న ఇల్లు చూసుకుని కడుపు నిండిపోయి ఆ ఆనందాన్ని మరింత పెంచుకోవడానికి తాగడానికి వెళ్ళాను అన్నాడు హర్ష. ఏంటి వెటకారమా? నీ వాళ్ళు నీకు దూరమైతే అంత కోపం వస్తుంది, మరి నువ్వు అమ్మాయిని వాళ్ళ ఇంటికి దూరం చేసినప్పుడు అంది స్వప్న. ఏంటి ఊరికే వాగుతూ ఉంటావు? నువ్వు ఒక్కదానివే పెళ్లి చేసుకుని వచ్చినట్టుగా. ఎవడో ఒకడు వెళ్ళాలి కదా పెళ్ళయ్యాక. అందుకే మన వాళ్ళు ఈ కట్టుబాట్లు పెట్టారు. కొన్ని దేశాల్లో అమ్మాయిలే వెళ్తారు, కొన్ని దేశాల్లో అబ్బాయిలు వెళ్తారు. అది అక్కడ సాంప్రదాయాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని నేనేదో నీ జీవితాన్ని నాశనం చేసినట్టు, మీ అమ్మను నిన్ను విడదీసినట్టు నాపై కక్ష కట్టి మా అమ్మను నన్ను విడదీయడం ఏంటే నువ్వు అన్నాడు హర్ష. ఎవరు ఎవరు విడిపోమ్మన్నారు? నీకు అంత ప్రేమ ఉంటే నన్ను వదులుకొని మీ అమ్మ దగ్గరికి వెళ్ళు అంది స్వప్న. ఏం చేస్తా, అంతా నా కర్మ. నిన్ను వదులుకునే అవకాశమే ఉంటే మా అమ్మని ఎందుకు వదులుకుంటాను అంటూ లోపలికి నడవబోయాడు హర్ష. వెంటనే హర్ష భుజంపై చేయి వేసి వెనక్కి నెట్టేస్తూ, ఇలా తాగిన నీకు ఇంట్లోకి అనుమతి లేదు, ఈ రోజంతా బయట కూర్చో అంటూ బయటకు నెట్టేసి తలుపు పెట్టేసింది స్వప్న. తాగిన మత్తు దిగింది హర్షకి స్వప్న చర్యతో. వెంటనే కిటికీ దగ్గరికి వెళ్ళి, ఏం చేస్తున్నావే నువ్వు, ముందు తలుపు తీయి అని అన్నాడు హర్ష. తీయను. ఏం చేస్తావో చేసుకో అంది స్వప్న. అలికిడికి పక్కింటి వాళ్ళు బయటికి వచ్చి చూస్తూ ఉన్నారు. తల కొట్టేసినట్లుగా అయింది హర్షకి. ఇరుగు పొరుగు చూస్తున్నారు. చండాలంగా ఉంటుంది. ఏదైనా ఉంటే లోపల మాట్లాడుకుందాం, అంతేకాని ఇలా చేస్తే బాగోదు. ముందు తలుపు తీయి అన్నాడు హర్ష. ఏంటి బెదిరిస్తున్నావా? తీయకపోతే ఏం చేస్తావు? తెల్లవార్లు ఇక్కడే కూర్చుంటే వాళ్ళు వీళ్ళు చూస్తారు అన్న బుద్ధి నీకు ఉంటే ఇంకొకసారి తాగకుండా ఉంటావు. ఈ రోజు నేను ఊరుకుంటే మళ్ళీ ఇదే పని చేస్తావు నువ్వు అంది స్వప్న. తాగిన ప్రతి వాడి పెళ్ళం నీలానే చేస్తుందా అన్నాడు హర్ష. వాళ్ళ అందరి సంగతి నాకు తెలియదు. ఆ స్మెల్ నాకు పడదు. నువ్వు ఇంట్లో ఉంటే నేను ఉండలేను. నీకు అంత ఇబ్బందిగా ఉంటే ఎవరింటికైనా వెళ్ళు, అంతేకాని నేను మాత్రం తలుపు తీయను అంది స్వప్న. నేను వేరే గదిలో పడుకుంటాను. దయచేసి తలుపు తీయవే. అందరి ముందు నా పరువు తీయకు అన్నాడు హర్ష. చాలా సంతోషంగా ఉంది అన్నావు కదా, అలాగే వెళ్ళి ఇంకొక బారు వెతుక్కుని తెల్లవార్లు అక్కడే కూర్చో, అంతేకాని నేను మాత్రం తలుపు తీయను. అనవసరంగా మాట్లాడి విసుగు తెప్పించకు. పక్కన వాళ్ళు నువ్వు మాట్లాడితేనే చూస్తారు. గమ్మున కూర్చుంటే ఎవడు చూడడు అంది స్వప్న. ఆకలి వేస్తుంది అన్నాడు హర్ష. ఇంకా 8 అవుతుంది. బజార్లో చాలా ఉంటాయి, తెచ్చుకొని తిను అంటూ కిటికీ ఉన్న తెర మూసేసి లోపలికి వెళ్ళిపోయింది స్వప్న. స్వప్న చేసిన పనికి ఆకలి చచ్చిపోయింది హర్షకి. పక్కన ఇంట్లో వాళ్ళు తననే చూస్తూ ఉంటే ఇబ్బందిగా అనిపించింది. అలాగే వెళ్ళి చైర్లో ముడుచుకుని కూర్చున్నాడు హర్ష. రాత్రి అంతా చలి, దోమలు, నిద్ర పట్టలేదు. మరొక పక్క స్వప్న చేసిన పనికి రగిలిపోయాడు. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత. చేసిన పాపాలకి ఫలితం అంటే ఇదేనేమో అనుకుని గతంలోకి వెళ్ళాడు హర్ష. బస్టాండ్లో కూర్చుని ఉన్న గీతిక భుజంపై ఎవరిదో చల్లని చెయ్యి పడడంతో ఉలిక్కిపడి లేచి వెనక్కి తిరిగి చూసింది గీతిక. గీతిక ఎదురుగా స్వరూప్. భయంతో వణికిపోతున్న గీతికను చూస్తూ, ఏంటి గీతిక, ఏమైంది?
ఈ సమయంలో ఇక్కడ ఉన్నావేంటి? మీ వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఏదైనా ఊరికి వెళ్తున్నారా? అంటూ ప్రశ్నలన్నీ అడుగుతూ ఉన్నాడు. లేదు, నేను ఒక్కదాన్నే వచ్చాను అని అంది గీతిక. అదేంటి ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావు? అడిగాడు స్వరూప్ గీతికని. నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను అని అంది గీతిక. సరే, నీకు తోడుగా నేను ఉండనా? అడిగాడు స్వరూపం. స్వరూప్, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడిగింది గీతిక. మా వాళ్ళతో కలిసి ఊరు వెళ్తున్నాను అంటూ అటువైపు చూపించాడు. వాళ్ళ కుటుంబం ఉన్నట్టుగా ఉన్నారు అక్కడ. నువ్వు వెళ్ళిపో స్వరూపు. స్వరూప్, మీ వాళ్ళకి ఏమని చెప్తావు ఇప్పుడు? పర్వాలేదులే, నేను ఊరు వెళ్తున్నాను, కాసేపట్లో బస్సు వస్తుంది, వెళ్ళిపోతాను అని చెప్పింది గీతిక. పర్వాలేదు కదా, ఏదైనా ఇబ్బందిగా ఉంటే చెప్పు, నేను సహాయం చేస్తాను. అమ్మ వాళ్ళకు నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను అన్నాడు స్వరూప్. లేదు, నువ్వు వెళ్ళిపో, నేను కూడా వెళ్ళిపోతాను అంది గీతిక. అంతలో స్వరూప్ వాళ్ళ అమ్మ పిలవడంతో సరే గీతిక, జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు స్వరూప్. వెళ్ళిపోతున్న స్వరూప్ వైపే చూస్తూ వెళ్ళిపోకుండా ఉంటే బాగుండేదేమో, కానీ అతన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనుకుని మళ్ళీ అలాగే కూర్చుంది గీతిక. కాసేపటి తర్వాత కోటేశ్వరయ్య తన మనుషులతో వచ్చి బస్టాండ్ మొత్తం వెతుకుతూ ఉన్నాడు. అతను గీతికను చూడకముందే గీతిక అతన్ని చూసింది. నేను ఇక్కడ ఉన్నట్లు ఇతనికి ఎలా తెలుసు? నా కోసమే వచ్చాడా? నా కోసమే వెతుకుతున్నాడా అనుకుని పక్కనే ఉన్న ఒక స్తంభం చాటుకి వెళ్ళి నిల్చొని వారిని చూస్తూ ఉంది గీతిక. అంతలో గీతిక వెనక వైపు నుండి ఒకడు వచ్చి గీతిక భుజంపై చెయ్యి వేసి పక్కకు లాగాడు. వెంటనే అరవబోయింది గీతిక. నువ్వు అరిస్తే అక్కడ మీ అక్క ప్రాణం పోతుంది అన్నాడు అతను. వెంటనే కళ్ళు వెళ్ళబెట్టి చూస్తుంది. కోటేశ్వరయ్య గీతిక దగ్గరికి వచ్చాడు. పద వెళ్దాం అన్నాడు చుట్టూ ఉన్న జనాన్ని చూస్తూ. అక్కడి నుండి వెళ్తే తనకు ప్రమాదం అని గమనించింది గీతిక. ఆ జనాన్ని చూసే కోటేశ్వరయ్య అదుపులో ఉన్నాడు అని అర్థం చేసుకున్న గీతిక నేను రాను అని అంది. నువ్వు రాకపోతే నేను నేరుగా నీ అక్క దగ్గరికి వెళ్తాను. మీ అక్కకు ఏమైనా పర్వాలేదా? నీ తల్లి ఏమైనా పర్వాలేదు అనుకుంటే నువ్వు ఇక్కడ ఉండొచ్చు ఇలాగే అన్నాడు కోటేశ్వరయ్య. నువ్వు వాళ్ళని ఏమీ చేయలేవు అని అంది గీతిక. పిచ్చి గీతిక, నువ్వు ఇక్కడ ఉన్నావని ఎవరు చెప్పారు తెలుసా? మీ అమ్మే చెప్పింది. లేకపోతే నాకు ఎలా తెలుస్తుంది చెప్పు? అంటే మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు కదా. నువ్వు ఇప్పుడు నా వెంట రాకపోతే అక్కడ మీ వాళ్ళు బలి అవుతారు. ఇక నీ ఇష్టం అని అన్నాడు కోటేశ్వరయ్య. దూరంగా బస్టాండ్లో డ్యూటీ చేసుకున్న కానిస్టేబుల్ అది గమనించి అక్కడికి వచ్చి ఏంటి ఇక్కడ ఏంటి సమస్య అని అడిగాడు. గీతిక వైపు చూశాడు కోటేశ్వరయ్య. ఏమీ లేదు సార్ అని అంది గీతిక. ఏదైనా సమస్య ఉందా అమ్మా? చెప్పు, పర్వాలేదు అన్నాడు అతను. ఏమీ లేదు, ఇంట్లో అమ్మపై కోపంతో పారిపోయి వచ్చాను. అమ్మ వీళ్ళని పంపించింది, వెతుకుతూ వచ్చారు అంతే. అమ్మ నా కోసం ఏడుస్తుంది, నేను వెళ్తాను అని చెప్పి కోటేశ్వరయ్య వెంట కదిలింది గీతిక. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కోటేశ్వరయ్యతో వెళ్ళే గీతిక పరిస్థితి ఏమవుతుందంటారు? మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దు. ఉంటాను. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.